హాయ్ అండి. కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఇలాగ అటుకులు బెల్లంతో పొంగల్ చేయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. భలే రుచిగా ఉందండి. మందపాటి అటుకుల్లో ఒక కప్పు తీసుకొని ఇలాగ జల్లీల్లో వేసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసేసి నాననివ్వండి. చూడండి, ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు పెసరపప్పు తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని అదే కప్పు నిండా ఒక కప్పు నీళ్లు పోసేసి పెసరపప్పు మెత్తగా ఉడకనివ్వండి 3 విజిల్స్ వచ్చేదాకా. చూడండి, అదే కప్పుతో ఒక పావు కప్పు నిండా బెల్లం వేసుకొని కాస్త ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే అరకప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు అరకప్పు నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు ముక్కలు అలాగే ఎండు ద్రాక్ష వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న అటుకులు వేసేసి అదిగిన 1 నిమిషం బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు పెసరపప్పు కానీ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకొని ఈ అటుకులల్లో వేసేసి 2 యాలకులు పొడి చేసి వేసుకొని 1 నిమిషం పాటు ఉడికివచ్చండి. రెడీ అయిపోయిందండి పొంగలి. దేవుడికి